అయితే ఇప్పుడే మంచి ఫోన్ కొన్నాను. నువ్వు నా కెమెరా సెట్టింగ్స్ చెప్పాలా? ఆ కెమెరా సెట్టింగ్స్ యూజ్ చేసిన తర్వాత నా ఇమేజ్ క్వాలిటీ వచ్చేసి పైకి లేకపోవాలా. చెప్తాలే కానీ ఏంటి ఆ క్యాప్ మార్చావు? నేను మారుస్తాను, నా ఇష్టం, అది ఏం బాధేదా? లేదు లేదు, బాగానే ఉంది. ఇదే నీకు మొత్తం నేను 9 సెట్టింగ్స్ చెప్తా. అందులో 5 బేసిక్స్, 4 అడ్వాన్స్. ఓకేనా? ఓకే. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ కెమెరా సెట్టింగ్స్ అనేవి యూజ్ చేసి మీ మొబైల్లో హై క్వాలిటీ ఇమేజెస్ అయితే తీయొచ్చు అనమాట. బేసిక్ కెమెరా సెట్టింగ్స్లో నెంబర్ 1, షూట్ ఆన్ హైయెస్ట్ రెజల్యూషన్. అవును, అడగడం మర్చిపోయినాను, ఇంతకీ ఏ ఫోన్లో నువ్వు తీసుకునింది? నేను ఏ ఫోన్ కొంటే నీకు ఎందుకురా? ఇప్పుడు నేను ఏ ఫోన్ కొన్నాను చెప్పబోతే నువ్వు కెమెరా సెట్టింగ్స్ చెప్పవా? ఫోనే కదా అడిగింది, నేనేమన్నా నీ ఆస్తి అడిగాను. ఫ్రెండ్స్, మీ మొబైల్లో మీకు ఎన్ని మెగాపిక్సెల్స్ అయితే ఇచ్చారో అన్ని మెగాపిక్సెల్స్లో మీరు షూట్ అయితే చేయాలన్నమాట. నెంబర్ 2, షూట్ ఆన్ 3:4 ఆర్ 4:3 రేషియోస్. మీ మొబైల్లో మీరు 3:4 రేషియోలో కానీ లేకపోతే 4:3 రేషియోలోనే షూట్ చేయాలన్నమాట. లేదు, నేను 3:4లో షూట్ చేయను, నేను ఫుల్ రేషియోలోనే షూట్ చేస్తాను. అదే ఫుల్ రేషియోలో లేకపోతే 9:16 రేషియోలో షూట్ చేస్తే మెగాపిక్సెల్స్ లాస్ అవుతారా? కావాలంటే ఇమేజ్ డీటెయిల్స్లో చూసుకో. నెంబర్ 3, హై ఎఫిషియన్సీ ఇమేజెస్. మీ మొబైల్లో ఈ ఆప్షన్ కనుక ఉంటే ఇప్పుడే ఆన్ చేసుకోండి. ఈ ఆప్షన్ ఏం చేస్తుందంటే మీ ఇమేజ్ యొక్క సైజ్ని రెడ్యూస్ అయితే చేస్తుంది అనమాట, అంటే కంప్రెస్ చేస్తుంది అనమాట మీ ఇమేజ్ సైజ్ని. క్వాలిటీ లాస్ అయితే కాదు, కానీ ఇమేజ్ని కంప్రెస్ అయితే చేస్తుంది. ఇది మీకు స్టోరేజ్ సేవింగ్కి చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. నెంబర్ 4, గ్రిడ్ లైన్స్ అండ్ లెవెల్స్. ఫస్ట్ మనం గ్రిడ్ లైన్స్ గురించి అయితే తెలుసుకుందాం. గ్రిడ్ లైన్స్ని మీరు ఆన్ చేస్తే మీకు కాంపోజిషన్ రూల్స్ని అప్లై చేయడానికి ఈజీగా అయితే ఉంటుందన్నమాట. ఈ లెవెల్స్ కనుక మీరు ఆన్ చేస్తే మీ హొరైజన్ని స్ట్రైట్గా ఉంచడానికి హెల్ప్ అయితే చేస్తుందన్నమాట. హొరైజన్ అంటే మీ మొబైల్ని స్ట్రైట్గా ఉంచడానికి, అది వర్టికల్గా కానీ హారిజాంటల్గా కానీ. ఓకే, గ్రిడ్ లైన్స్ అండ్ లెవెల్స్ ఆన్ చేసేసా. బేసిక్ కెమెరా సెట్టింగ్స్లో నెంబర్ 5th ఆప్షన్ వచ్చేసి 2 seconds టైమర్. ఎప్పుడైతే మీరు మీ మొబైల్తో ఇమేజ్ అనేది క్లిక్ చేస్తుంటారో అప్పుడు మొబైల్ కొంచెం షేక్ అవుతుంది కదా, సో అప్పుడు మీ ఇమేజ్ కూడా కొంచెం షేక్గా రావడానికి ఛాన్స్ అయితే ఉందన్నమాట. దీన్ని ఓవర్కమ్ చేయడానికి 2 seconds టైమర్ అనేది ఆన్ చేస్తాం. దీనివల్ల మనం ఇమేజ్ క్లిక్ చేసిన తర్వాత మీకు కొంత టైం అయితే దొరుకుతుందన్నమాట మీ మొబైల్ని స్టేబుల్గా పట్టుకోవడానికి. ఓకే, 2 seconds టైమర్ ఆన్ చేసేసా. ఇప్పుడు మనం వెళ్దాం అడ్వాన్స్ సెట్టింగ్స్లో. ఓకే, అడ్వాన్స్ సెట్టింగ్స్ బాగా చెప్పు. అడ్వాన్స్ సెట్టింగ్స్లో నెంబర్ 1, హిస్టోగ్రామ్. అవునరా, నేను మిల్లీగ్రామ్ విన్నాను, ఇన్స్టాగ్రామ్ విన్నాను, ఈ హిస్టోగ్రామ్ ఏందిరా? అదేరా, హిస్టోగ్రామ్ గురించి చెప్తాను విను. హిస్టోగ్రామ్ అంటే ఫ్రెండ్స్, మీ ఇమేజ్లో వైట్స్ని అండ్ బ్లాక్స్ని అయితే చూపిస్తుంది అనమాట. ఒకవేళ మీ హిస్టోగ్రామ్ లెఫ్ట్ సైడ్ కనుక వెళ్తే అండర్ ఎక్స్పోజ్ అయినట్లు అర్థం. అదే మీ హిస్టోగ్రామ్ వచ్చేసి రైట్ సైడ్ వెళ్తే మీ ఇమేజ్ ఓవర్ ఎక్స్పోజ్ అయిందని అర్థం. లేదు, ఒక షేప్ అంటే ట్రయాంగిల్ షేప్ని ఫామ్ చేస్తుంటే మీ ఇమేజ్ కరెక్ట్గా ఎక్స్పోజ్ అయినట్లు అర్థం. నెంబర్ 2, షూట్ ఆన్ రా. నేను రా తాగను, నేను నీళ్ళు వేసుకొనే తాగుతా. నేను ముందు గురించి మాట్లాడటం లేదురా. ఫ్రెండ్స్, మీరు రాలో షూట్ చేయడం వల్ల 2 బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. నెంబర్ 1, హై క్వాలిటీ ఇమేజ్. మీరు నార్మల్ ఇమేజ్తో పోల్చుకుంటే రా ఇమేజ్ వచ్చేసి హై క్వాలిటీగా అయితే ఉంటుందన్నమాట. నెంబర్ 2, ఎడిటింగ్. మీరు నార్మల్ ఫోటోని ఎడిట్ చేసే పోతే మీరు ఏదైనా ఓవర్ ఎడిటింగ్ కనుక చేసి ఉంటే అందులో మీకు పిక్సెల్ బర్న్ అయితే లేకపోతే పిక్సెల్స్ డ్యామేజ్ అవ్వడం అయితే జరుగుతుంది. కానీ ఈ రా ఇమేజ్లో అలా కాదనమాట. ఇందులో ఎక్కువ డీటెయిల్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ఉండటం వల్ల మీ పిక్సెల్స్ అనేవి ఎక్కువ డ్యామేజ్ అయితే కావన్నమాట ఎడిటింగ్ చేసేటప్పుడు. నెంబర్ 3, మీటరింగ్. ఫ్రెండ్స్, మీటరింగ్లో 3 ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. స్పాట్ మీటరింగ్, సెంటర్ వెయిటెడ్ మీటరింగ్, మ్యాట్రిక్స్ మీటరింగ్ అనమాట. ఈ 3 మీకు సింపుల్గా చెప్తాను వినండి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు బ్యాక్ లైటింగ్లో షూట్ చేస్తుంటే మీరు స్పాట్ మీటరింగ్ అయితే పెట్టండి. ఒకవేళ మీరు పోర్ట్రేట్స్ కానీ లేదా క్లోజప్ షాట్స్ అంటే ఫ్లవర్స్ని క్లోజప్లో తీస్తారు కదా, అలాంటి షాట్స్ ఏమైనా తీస్తుంటే మీరు సెంటర్ వెయిటెడ్ మీటరింగ్ అయితే పెట్టండి. ఒకవేళ మీరు ల్యాండ్స్కేప్స్ని కనుక షూట్ చేస్తుంటే లేకపోతే పెద్ద ఆబ్జెక్ట్స్ని కానీ లేకపోతే ఏదైనా పెద్ద మాన్యుమెంట్ని కానీ షూట్ చేస్తుంటే మీరు మ్యాట్రిక్స్ మీటరింగ్ అయితే పెట్టండి. అండ్ మన కెమెరా సెట్టింగ్స్ అండ్ అడ్వాన్స్ కెమెరా సెట్టింగ్స్లో ఇంకా లాస్ట్ ఆప్షన్ వచ్చేసి సీన్ ఆప్టిమైజర్. ఒకవేళ మీరు ఇలా ఫోటో క్లిక్ చేసి అలా సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలనుకుంటే మీరు సీన్ ఆప్టిమైజర్ని ఆన్ అయితే చేయండి. లేదు రా, మాకు అంత తొందర అవసరం లేదు, మేము మంచిగా ఎడిటింగ్ చేసుకొని పెట్టుకుంటామని అనుకుంటే ఈ సీన్ ఆప్టిమైజర్ని ఆఫ్ అయితే చేయండి. ఎందుకంటే ఈ సీన్ ఆప్టిమైజర్ అనేది మీ మొబైల్లో డిజిటల్గా మీ ఇమేజ్ని శాచురేషన్ అండ్ కాంట్రాస్ట్ని అయితే పెంచుతుందన్నమాట.
సో ఇది మీరు ఎడిటింగ్లో కూడా చేయొచ్చు, కానీ ఎడిటింగ్లో మీకు ఎక్కువ కంట్రోల్ అయితే ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇవే అనమాట ఈ కెమెరా సెట్టింగ్స్ అనేవి, బేసిక్ అండ్ అడ్వాన్స్ రెండు. సరే ఓకే, థ్యాంక్స్ రా. నువ్వు అడ్వాన్స్ కెమెరా సెట్టింగ్స్లో చెప్పిన కెమెరా సెట్టింగ్ ఏది నా ఫోన్లో లేదు. అదే నువ్వు అసలు ఇంతకీ ఏ ఫోన్ కొన్నావురా నువ్వు? 4,000 జియో ఫోన్ ఆఫర్ వస్తే కొన్నారా? ఓ సంగతి